జనవరి 20 అమెరికా దేశానికి రెండవసారి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ట్రంప్ ఆరంభం నుంచి ఈ రోజు వరకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, వ్యూహాత్మకమైన నిర్ణయాలు, విద్య, ఉద్యోగ, వ్యవసాయ అన్ని రంగాలను భ్రష్టు పట్టించేటువంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిద్రపోకుండా గడగడలాడిస్తున్నటువంటి ట్రంప్ రేపటి రోజున తీసుకునేటువంటి నిర్ణయం భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది. ఒక యాస్ట్రాలజర్గా వారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నేను పరిశీలించిన పిమ్మట భారతదేశం యొక్క పరిస్థితులు, గ్రహ కూటములు, ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఈ రెంటిని మనం క్రోడీకరించుకున్నప్పుడు ట్రంప్ తీసుకునేటువంటి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు, వివిధ దేశాలపై తాను ప్రయోగిస్తున్నటువంటి సుంకాల దాడి భారతదేశంపై కూడా ప్రభావం కనబడుతుంది అనడానికి 29వ తేదీ సాయంత్రం ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటములోని ప్రధాన వ్యాపార రంగానికి ఎగుమతులు దిగుమతులకు ప్రధాన కారుడైన వాడు బుధుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ బుధ ప్రభావం వలన, అందులో శుక్రుడితో చంద్రుడితో కలిసి ఉన్న ప్రభావం వలన భారతదేశంపై ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా భారతదేశం నుంచి అనేక రకాలైనటువంటి మందులు, ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఎక్కువగా మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో దానిపైన ప్రభావం పడడం వలన భారతదేశంలో ఫార్మాస్యూటికల్ రంగాలు కొంత కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండవది, శుక్రుడు వస్త్ర కళలకు సంబంధించిన వాడు కాబట్టి ఇక్కడ టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు కూడా సుంకాల బారిన పడి అవి కూడా నేల కొరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడి ప్రభావం వలన తెలుపు సంబంధమైనటువంటి ఉత్పత్తులు, అంటే ఇక్కడ సహజంగా మనకు భారతదేశం నుంచే ఎక్కువగా అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొన్ని ప్రధాన పాత్రలు, గుజరాత్ నుంచి షుగర్ సప్లై ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ రంగం పూర్తి స్థాయిలో షుగర్ ఎక్స్పోర్ట్కి కొంత సమస్యలు దాపురించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఐటీ రంగం మీద పెను ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా రేపు గ్రహస్థితులను బట్టి ట్రంప్ తీసుకునేటువంటి సుంకాల సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాల ప్రభావం ఎలా ఉందని ఊహించినట్లయితే ఫార్మా, టెక్స్టైల్, ఐటీ ప్లస్ ఇండస్ట్రియల్లో ప్రధానంగా షుగర్, దాంతోపాటు మరికొన్ని రంగాలపై ప్రభావాలు పడి భారతదేశంలో ఆర్థిక సుంక విధ్వంసం వలన ఈ రంగాలు దెబ్బతింటతో పాటు షేర్ మార్కెట్స్ కూడా కొంత ఫ్లక్చువేషన్ ఎక్కువగా గురవుతూ సుమారు 92 రోజుల పాటు ఈ రంగాలపై ఆర్థిక పరమైన నష్టాలు ఎదుర్కోక తప్పదు అని గ్రహస్థితులు వాటి గమనాన్ని మనకు సూచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ట్రంప్ యొక్క ఆలోచన మారాలని మనం ఆ గ్రహాలను ప్రార్థించడం తప్ప మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం రేపేం జరుగుతుందో. ట్రంప్ భవితవ్యం భారత్పై ఎలా ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం.